వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సాంప్రదాయ పండగలైన బతుకమ్మ, బోనాల సందడి, మహిళల కళాకారులు, కళా నృత్యాలు, కోయ జాతుల ఆటపాటలను, కార్యకర్తల కోలాహలంతో భారీ జనసందోహం మధ్య శుక్రవారం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మొదట యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి శ్రీనగర్ కాలనీ మీదుగా భారీ ఊరేగింపుగా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి సాయిరాంకు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు సీనియర్ నేత వి హనుమంతరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకురాలు హబీబా సుల్తానా ఉన్నారు. అంతకుముందు నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ ఎంపీ అజరుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, సంగీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చివర్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వచ్చి నవీన్ యాదవ్ను ఆశీర్వదించడం కొసమెరుపు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినాము. పెద్ద ఎత్తున ప్రజలు స్పందించినారు. బాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు నాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు. చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్ లో గెలిపించగలిగారు. స్టార్ట్ అయింది 3 నెలల కింద నుండి రేవంత్ అన్న రూపంలో వచ్చేది, ప్రజల రూపంలో వచ్చేది అవకాశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయించినటువంటి నవీన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా నవీన్ యాదవ్ గారిని నవంబర్ 11 నాడు జరిగే ఎన్నికల లోపల గెలిపించండి. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు సాధించి ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగితే కూడా సిట్టింగ్ స్థానాన్ని కాదని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కంటోన్మెంట్ లో గణేష్ గారిని గెలిపించినారు.
జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాకు ఆ విశ్వాసం ఉంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినారో పీజేఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకు గుర్తింపు ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా మందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, స్థానికంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వారందరికీ అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం, కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, సన్న బియ్యం చరిత్రలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇవ్వడం, మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఇవ్వడం, మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు 65,000 ఉద్యోగాలు ఇవ్వడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా ఇండ్లు కూడా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. నేను మా క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ను ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తాం. మాకు అవకాశం ఏమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో కూడా అనేక అంశాలు ఎన్నికల సందర్భంగా మాట్లాడతాం. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు తప్పకుండా జవాబు చెప్తాం. నేను మరొక్కసారి ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలుగా అటు జూబ్లీహిల్స్కు సంబంధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో, అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం అభివృద్ధి చేసినో, మేము 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినామో చర్చకు సిద్ధం. అందుకే నవీన్ యాదవ్ గారిని గెలిపియమని మరొకసారి నామినేషన్ సందర్భంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తా ఉన్నాడు. మరి ఈ తండోపతండాలుగా వచ్చినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల గుంపులు చూస్తుంటే, ఈ ప్రజానీకాన్ని చూస్తుంటే 1,00,000 పైన మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేసింది కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలన్నీ కూడా మాదిగ ఉపకులాలని దళితులను మోసం చేసినాయి కాబట్టి ఆ ప్రభుత్వాలు భూస్థాపితమైనాయి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలకు సేవ చేస్తా ఉండు. మరి అదే విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తా ఉంటే అనేకమైన ఆరోపణలు నవీన్ యాదవ్ పై, అతని తండ్రిపై చేస్తా ఉండ్రు. మరి మాగంటి గోపీనాథ్ చనిపోయిన రోజు మాట్లాడదు, కనిపించని రౌడీ షీటర్ మాగంటి గోపీనాథ్ అనేక దాడులు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దాడులు, ఆయన అధికారంలో మహిళలపై దాడులు, అనేక భూ కబ్జాలు చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబర్ నవీన్ యాదవ్, ఈయన మనం మాగంటి గోపీనాథ్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నవీన్ యాదవ్ యూత్ పిల్లలకు కానీ, పేద ప్రజలకు కానీ, ముస్లింలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ అనేక రకాల సేవలు చేస్తుంది కాబట్టి ఆయనకి ఇంత భారీ మెజార్టీగా ర్యాలీ కదులుతా ఉంది. 1,00,000 చిల్లర పైన మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత ప్రజలు, ఉపకులాలు, మాదిగ ఉపకులాలు, అణగారిన కులాలు, పీడిత వర్గాలందరూ కూడా నవీన్ యాదవ్ కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. इलेक्शन में कांग्रेस की सरकार, कांग्रेस की पार्टी और कांग्रेस के प्रेसिडेंट सभी मिलकर सर्वे करे। उसमें सर्वे नवीन यादव आया, उनको टिकट दे, लोगों में देखे ना कितना बड़ा जुलूस निकला। पब्लिक चाह रही जैसा पी जनार्दन रेड्डी जो खैरताबाद में नाम कमाए वैसा भी इन्हें नाम कमाएंगा। और पी जनार्दन रेड्डी के जो शागिर्द है सब नवीन के साथ है, बराबर वो जीतेगा। जो भी हामी दिए ऑलमोस्ट पूरा करे, एक ही नहीं दिए, महिलाओं को 2,500 नहीं दिए, वो भी देंगे। वो एक दे दिए तो महिला भी खुश होगी। कई वो तो बोनाल में पूछे हनुमंतराव गाరు అన్నిస్తూరు మా సంగతి ఏంది बोले तो अब इष्टం అది కూడా ఎన్నికల తర్వాత రైట్। ఇయాల
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నామినేషన్లు ఇస్తున్న సందర్భంగా మరి ప్రజలంతా ఈ 15 సంవత్సరాలు ఎంత అనగదొక్కబడిరో ఆ కసితోటి అంతా ఇవాళ వచ్చి నవీన్ యాదవ్ కు సపోర్ట్ గా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధికి సపోర్ట్ గా ఈ ప్రజలంతా వచ్చి ఇలా ఇంత పెద్ద ప్రొసెషన్ జరుగుతుందంటే మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మేమే 56,000 వస్తారు అనుకున్నాం, లక్షలాది మంది వచ్చారు. ఇవాళ మీరు చూడండి, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ వరకు ఎక్కడ ఇంచు జాగా లేకుండా పబ్లిక్ ఉన్నారంటే ప్రజలు ఎంత కష్టపడి వచ్చారో మనం అర్థం చేసుకోవాలి.